హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంది. దాంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చానమాట. ఈ కళ్యాణ మండపం గురించి చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇది ఎక్కడో సందులో ఉన్నట్టుగా ఉంటుంది. మన ఎంకేబెక్ స్కూల్ ఉంది కదా, దాని రెండో సందు లోపలికి ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి, దీని రివ్యూ అయితే ఇస్తాను. మీరు కూడా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోగలరు. ఫంక్షన్ హాల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ప్రస్తుతానికి, చూడండి. సో కళ్యాణ మండపంలోకి ప్రస్తుతానికి ఎంటర్ అయితే అవ్వబోతున్నాను, చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇటు వెళ్ళి మీరు రైట్ సైడ్ వెళ్ళారనుకోండి, ఎంకేబెక్ స్కూల్ వస్తుంది. ఆ ఎంకేబెక్ స్కూల్ దగ్గర నుంచి 1, 2 సందు ఇలా లాన్కి వచ్చారనుకోండి, ఈ కళ్యాణ మండపం అన్నది మీకు కనిపిస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. వెహికల్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి. సో ఈ రకంగా మీరు పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బళ్ళని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. శ్రీ భూదాల ఆదాము కళ్యాణ మండపంలోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇదంతా వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఇలాగే స్ట్రైట్గా వెళ్ళారనుకోండి, అక్కడ కుకింగ్ సెక్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ కింద డైనింగ్ చేసుకోవచ్చు రూమ్లో, అలాగే పైన వచ్చేసి మామూలుగా ఫంక్షన్ అనమాట, సిట్టింగ్ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, వెళ్తున్నాను కుకింగ్ సెక్షన్ దగ్గరికి. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఏరియా అంతా కుకింగ్కి యూజ్ చేసుకుంటారు ఇదంతా. సో ఈ రకంగా ఉంటుంది. అట్లాగే కాస్త అంత ఇలా వెళ్ళగలిగితే మీకు టాయిలెట్స్ కూడా ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటి ఇక్కడ 4 టాయిలెట్స్ ఉన్నాయి. సో టాయిలెట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా కుకింగ్ సెక్షన్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చూడండి, దబరాలు దీక్షాలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక స్టేజ్ లాగా ఉంది. ఏంటి ఎక్కడైనా మీరు ఏమన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అటు 7 టేబుల్స్, అటు 7 టేబుల్, ఇటు 7 టేబుల్, అట్లాగే 7 4 అనమాట. 28 టేబుల్స్ పడతాయి ఫ్రెండ్స్. 28 × 4. సో లెక్క వేసుకుంటే ఒక సిట్టింగ్లో ఈ రకంగా భోజనం చేయగలరు. సో ఇది వచ్చేసి కింద హాల్ ఇది. దాని తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్, అటు రైట్ సైడ్లో ఒక రూమ్ ఉంది. నార్మల్గా అన్ని షాదీ ఖానాల్లో పెళ్ళిళ్ళ ఫంక్షన్లో ఉంటుంది. ఇట్లా ఒక రూమ్ ఉంది, బహుశా అది బాత్రూమ్ అనుకుంటా. ఏంటి ఇది కూడా ఒక రూమ్ అనమాట. సో అట్లాగే ఇటువైపు కూడా, సో లెఫ్ట్లో కూడా ఒక రూమ్ ఉంది దీనికి రెడీ అవ్వడానికి. సో అది కూడా ఒక బాత్రూమ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఇది కూడా ఒక టాయిలెట్ రూమ్ అనమాట. సో ఈ రకంగా మీకు 2 రూమ్స్ అయితే లెఫ్ట్ రైట్కి ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పైన తీసుకుని వెళ్తాను, మీకు పైన విజువల్స్ చూపిస్తా చూడండి. ఇందాక నేను ఆ కిచెన్ దగ్గర నుంచి ఆ టేప్ నుంచి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఇది బయటకు వచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి మీకు మెట్లు ఉంటాయి పైనకి, పై ఫ్లోర్కి వెళ్ళడానికి. సో పై ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడే భోజనం చేశాను అండ్ భోజనం చాలా టేస్టీగా ఉంది. సో ఇది వచ్చేసి ఎంట్రీ ఇది. సో ఇది వచ్చేసి ఎంట్రీ ఫ్రెండ్స్. ఏసీ హాల్ ఇది. ఏసీలు ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్, శ్రీ భూదాల ఆదాము కళ్యాణ మండపము 1st ఫ్లోర్ అనమాట ఇది. ఇక్కడ ఈ రకంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. కింద భోజనాలు జరుగుతాయి, పైన ప్రోగ్రాము. చూడండి, ఇక్కడ మాకు తెలిసిన దోస్తులు కూడా ఉన్నారు. ఏంటి ఫంక్షన్కి వచ్చాను. శ్రీ భూదాల ఆదాము ఒక మీకు లొకేషన్ కూడా ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ రకంగా స్టేజ్ అయితే ఉంటుంది. దాని లెఫ్ట్ సైడ్ ఇలా బయటకు వచ్చారనుకోండి, యాక్చువల్గా ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ లాంటిది ఉంది. ఏంటి ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ సెక్షన్ ఉందన్నమాట, పైన కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు మీకు శ్రీ భూదాల ఆదాము కళ్యాణ మండపం అయితే చూపించాను. సో మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది ఎట్లాగూ మన అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ ఎంకేబెక్ స్కూల్ దగ్గర లోపల ఉంటది కాబట్టి
ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. కొంతమంది బయటోళ్ళు వీళ్ళు వచ్చేస్తారేమో అని అనుకుంటారు కదా, అలాంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. సో లోపలికే ఉంటది కాబట్టి ఇబ్బంది లేదు. సో అలాంటి అన్న ఫీల్ ఉన్నోళ్ళు అయితే పడక్కర్లేదు ఫ్రెండ్స్. బాగానే ఉంది. మీరు 2 ఫ్లోర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద భోజనాలు, అలాగే పైన వచ్చేసి ఫంక్షన్ జరుగుతుంటది. ఇది సుమారుగా అమౌంట్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారనమాట పైన సెక్షన్. ఎందుకంటే పైన స్టేజ్ చూసారు కదా, ఆ స్టేజ్ దగ్గర ఇంకా పక్కన సైడ్ అమ్మట రూములు లేవు. ఇలా సైడ్ అమ్మట బయట డ్రెస్ చేంజింగ్ ఇచ్చారు. కింద అయితే మటుకి కింద 2 రూమ్స్ ఉన్నాయి, చూపించా కదా ఇందాక, ఈ 2 రూమ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ శ్రీ పూదాల ఆదాము కళ్యాణ మండపం ఒక రివ్యూ ఇచ్చాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.